ఏమంటే రామరాజ్యం అనేది దాని ప్రకారం మేము పరిపాలిస్తామనంటే రాముడు దొంగగా ఎవరినైనా చంపేయచ్చు, లేదంటే ఏ అక్రమాలైనా చేసినా అది తిరిగిపోవటం అవుతుంది అని చెప్పడానికి, అంతేగాని ప్రజలందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, అన్ని ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పడానికి. ఈ రాజ్యాంగం ఎందుకు ఇంత ఇది జరిగిందంటే, ఈ రాజ్యాంగం ఏర్పడే సందర్భంగా పెద్ద మత ఉద్రిక్తతలు కలిగి అనేక వేల మంది చనిపోయి రక్తం పారి నదుల్లో అన్ని జరుగుతున్న సందర్భంగా ఈ భారతదేశ ప్రజలందరూ కూడా మనం మతరాజ్యంగా కాదు, వాస్తవంగా ఇప్పుడు కోపాలన్నీ ఎట్లున్నాయి, ఇప్పుడు పాకిస్తాన్ ఏర్పాటు చేసుకున్నాడు, మనం హిందూ రాజ్యం ఏర్పాటు చేసుకోవాలనే ఒక పెద్ద భావోద్వేగాలు వ్యాప్తి చెందుతున్న సందర్భంగా దాదాపు 298 మంది కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీగా ఉన్నవాళ్ళు భారతదేశ వ్యాప్తంగా, అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటే పాకిస్తాన్ విడిపోయింది కాబట్టి వాళ్ళందరూ కూడా చర్చించి ఈ దేశం సెక్యులర్గా ఉండాలి, ఇది మతరాజ్యంగా కాదు అని చెప్పి నిర్ణయించారే. అది వాళ్ళకి ఇష్టపడల, ఆ రోజు ఇష్టపడలా, ఈ రోజు ఇష్టపడలా. అందుకని కదా అప్పుడు అంతకు ముందే గాంధీ అందరూ సమైక్యంగా ఉండాలని ఆయన చెప్పేశారు, ఆయన హత్య చేశారు. ఇప్పుడు మొత్తం కూడా వాళ్ళు మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఆ రోజు మిస్ అయిపోయింది, ఈ రోజైనా మనం హిందూ రాజ్యాన్ని నిర్మించాలి, అందుకని మేము హిందువులందరికీ ఒక ఐకాన్గా ఉండడానికి మేము అక్కడ బాబ్రీ మసీదు పూజ చేసి రామాలయం నిర్మించాము. చూడండి, ప్రత్యేక రాజ్యాంగంలో ప్రత్యేక 370 ఆర్టికల్ ఉన్నదాన్ని మేము రద్దు చేసాం. చూడండి, ఇప్పుడు మొన్న దేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగానే మన ప్రధానమంత్రి మాట్లాడు రాజ్యాంగ విరుద్ధం, అసలు అతను తీసాడు వారేయాల. ఏమని మాట్లాడుతున్నాడు? నేను కోరుకునేది ఏంటంటే మొత్తం కూడా సెక్యులర్ బిల్లు చేస్తారంట, మాట సెక్యులర్. రెండోది ఒకే ఎన్నికలు రావాలంట. ఇది ఏదైతే రాజ్యాంగంలో ఉందో దానికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడు, దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. ఇతను ఈ రాజ్యాంగం పెట్టుకుని అన్న చెప్పారు ఇంతకుముందు, నేను దైవాంశ సంభూతుడిని, దేవుడే నన్ను పంపించారు అంటే ఎందుకు చెప్తున్నాడా? ఒరే నన్ను ఏమన్నా విమర్శించారంటే మీ కథ అయిపోతుంది రే, మీరు నా గురించి ఏమో మాట్లాడబాకండి. కాబట్టి నేను అక్కడి నుంచి వచ్చినండి. రెండోది నాకు ఓటు వేయండి. ఎందుకు ఓటు వేయాలా? నేను దేవుడు పెట్టింది కాబట్టి, దేవుడు పెట్టింది కాబట్టి నాకు ఓటు వేయండి. నేను ఇక్కడ నిరుద్యోగాన్ని పరిష్కరించాను, రైతాంగ చట్టాలని రద్దు చేశాను, ప్రజలందరూ పోరాడితే, లేకపోతే నేను అందరికీ ఆహార ఉత్పత్తులను అందిస్తున్నాను. ఈ విషయాలు మాట్లాడడం ఆయన మాట్లాడుతున్న విషయం ఏంటంటే స్పష్టంగా నేను దైవాంశ సంబూతుని కాబట్టి నాకు ఓట్లు వేయండి, నేను ఈరోజు మొత్తం దేవుడు ఆజ్ఞ మేరకు పరిపాలిస్తున్నాను కాబట్టి చేయండి అని చెప్తున్నాడు. ఏమయ్యా వ్యవసాయ చట్టాలు పార్లమెంట్లో చర్చించకుండా రాజ్యాంగం ఏర్పాటు చేసుకునేటప్పుడే దాదాపు 7,000 పైగా అనేక మంది సవరణలు అన్ని చేస్తే 2,000 పైన 2,500 పైన సవరణల్ని చర్చించి మొత్తం కూడా పరిష్కరించారు. అంత ప్రక్రియ జరిగితే ఇక్కడ చట్టం చేయడం రైతు భారతదేశం మొత్తానికి 50-60% ఆధారపడిన రైతాంగ చట్టాలు చేయడానికి ఒక చర్చ లేదు, ఒక ఇది లేదు. మొత్తం చేసుకెళ్ళి తలుపులు వేసి మొత్తం ఆపేసి మొత్తం చీకట్లో చట్టాలు తీసుకొచ్చారు. మనకన్నది తెలుసు, దాని మీద పోరాడి ఆయన ఎట్లా మెడలు వచ్చారు. ఈరోజు మాట్లాడుతున్న ఆయన అదే మొత్తం గవర్నర్లను ఉపయోగపెట్టి రాష్ట్రాలు సార్ చెప్పాడు, రాష్ట్రాల హక్కుల్ని పూర్తిగా కాలు రాస్తాం, నువ్వు మంత్రివర్గం చేస్తే ఆటోమేటిక్గా గవర్నర్ ఏమో తీర్మానం చేసి పంపిడు, మేము చెప్పినట్టు వినాలా, మాకు అక్కడ ప్రతినిధిగా ఉంటాడని మాట్లాడుతున్నాం. ఇది రాజధాని ఒక ప్రామాణికం. కాబట్టి బీజేపీ రాజ్యాంగం మీద దానికి నమ్మకం లేదు. ఈ రాజ్యాంగంలో లౌకికత్వం ఉంది, ఈ రాజ్యాంగంలో రాష్ట్రాలకు హక్కులు కావాలని ఉంది, ఈ రాజ్యాంగం సోషలిస్ట్ రాజ్యం అని చెప్పింది, సర్వసత్తాక సోషలిస్ట్ అని చేర్చారు. అసలు అది పట్టిన అసలు సోషలిజం అనే పదం తీసేయాలా? అందుకనే వాడు చెప్పింది ఏంటి, ఎన్నికల ముందు 400 సీట్లు వస్తాయి, మాకు 400 సీట్లు వస్తాయి, మార్చేస్తాం, మళ్ళీ మనవాదం తీసుకొస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. రిజర్వేషన్లు ఎత్తేసారు. రిజర్వేషన్ పెద్ద ఉద్యమం జరిగిన తర్వాత మళ్ళీ తూతూ మంత్రంగా పెట్టారు. ఈ రిజర్వేషన్లు చంపేయడం కోసం ప్రైవేటీకరణ విపరీతంగా ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు మొత్తం సర్వనాశనం చేస్తారు. ఈ పరిస్థితుల్లో ఈ దళితులు ముఖ్యంగా హక్కులు కాపాడబడాలంటే ఈ ఉన్న కనీసమైన హక్కులు, మీటింగ్ పెట్టుకునే హక్కు లేదు. ఢిల్లీలో సూర్జిత్ భవన్లో మీటింగ్ జరుగుతుంటే బయట తాళలేదు, లోపల మీటింగ్ పెడుతుంటే నువ్వేదో తాళాలు వేస్తామంటే పర్మిషన్ ఉండాలి. లోపల మీటింగ్ పెట్టుకుని స్వతంత్ర భారతదేశం ఏంది ఇది?
ఇటువంటి దుర్మార్గమైన నియంత్రణతో పాలన తీసుకురావడం కంటే ఈ రాజులు తీసుకొచ్చుకున్నారు. కాబట్టి ఇది సింబల్ వాళ్ళకి, మేము నియంత్రితాన్ని పరిపాలిస్తామని చెప్పి సింబల్. అందుకని దీని పరిపాలనని మనం ఎక్కడికక్కడ ఎదుర్కోవాలి. ప్రధానంగా మనం చూసాం, పెద్ద ఎత్తున రైతాంగ కార్మిక పోరాటాలు జరిగినాయి. కాబట్టి ఈరోజు అంతమేరకైనా ఇండియా బ్లాక్ ఏర్పడి దానికి ఏదో కాస్తో పోరాట కలిగిస్తూ ప్రజలకు పోరాట కల్పించారు. ఏదైతే రామాలయం నిర్మించాడో ఆ సీట్లో బీజేపీని ఓడించారు ప్రజలు, భారత రాజ్యాంగాన్ని బలపరిచారనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవడం. అందుకని మొత్తం ఉత్తరప్రదేశ్లో అనేకమైన దేవాలయాలు అన్నిందుకురా ఈ యొక్క బీజేపీని ఓడించారు. ఓ మోడీ, నువ్వేమో దేవుడు కదయా, నీ కథక మాకు తెలుసు, నువ్వు మొత్తం ప్రజలను సర్వనాశనం చేస్తున్నావు, కార్పొరేట్లకు మొత్తం అప్పగిస్తున్నావు చెప్పేసి భారత ప్రజలు చాలా చైతన్యంగా ప్రవర్తిస్తున్నారు. కాంగ్రెస్ కూడా అట్లా ఇట్లా తిరిగింది ముందు, నేను కూడా ఇంకొక రామాలయాన్ని నిర్మిస్తాను, నేను అఖండ రామాలయాన్ని నిర్మిస్తాను. అది కాదురా నైనా దారి అది కాదు. రాజ్యాంగ పరిరక్షణ కోసం నిలబడిన తర్వాత అప్పుడు రాహుల్ గాంధీ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఆ విషయాలన్నీ మాట్లాడటము, లేకపోతే భారత ప్రజలకు సంబంధించిన విషయాలన్నీ కూడా మనకు ముందుకు తేవడం జరుగుతూ ఉంది. అందువల్ల మనం పోరాటాలతోనే మార్చగలం, ఉద్యమాలతోనే మార్చగలం, ఉద్యమాలతోనే ఈ యొక్క మార్పు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోగలం. ఆ రకమైన వాటిలో ఈ సెంగోలు గింగోలు వాటన్నింటినీ పక్కన పెట్టి భారత రాజ్యాంగం అనేది దాని ప్రకారం నడవాలి, చర్చలు జరగాలి, పార్లమెంట్లో ప్రజా సమస్యల మీద చర్చ చేయాలి. ఆ రకంగా ఒక ప్రతిపక్షానికి ఒక తీవ్రమైన ఎక్కువ బాధ్యత ఈ రాజ్యాంగంలో కల్పించబడ్డారు, వాళ్ళకి హక్కులు ఉన్నాయి. ఆ హక్కులన్నీ కాలు రాస్తే ఎంత దుర్మార్గం అని చెప్పి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. నేను చూశాను కదా, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు ప్రధానమంత్రి ముందు పక్కనే సీట్ ఇవ్వాలి, తీసుకుపోయి 2 లైన్లో పారేశారు. ఇంతకన్నా నియంత్రితం ఇంకోటి ఏమైనా ఉందా? ఇంతకుముందు మన వాళ్ళు చెప్పారు ముర్ముని ఏ రకంగా అవమానపరిచారని చెప్పేసి. ఇది ప్రతి ఒక్కటి కూడా మనువాదం ప్రకారం నడిచింది, దాని కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. అందువల్ల మనం అప్రమత్తమై ఇక్కడ ఏదైతే దళిత రైట్స్ మూవ్మెంట్ చేసే తీర్మానాలు దానికి అనుగుణంగా ప్రతి వాడలేకి ప్రతి వ్యక్తికి తీసుకెళ్ళి ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి కట్టుబడి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ దేశాన్ని కాపాడుకోగలం, అప్పుడు మాత్రమే ఉన్న హక్కులైనా నిలబెట్టుకోగలం, అప్పుడు మాత్రమే మన ఉద్యమాలను ముందుకు తీసుకెళ్ళగలం అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.